గురువుగారు, వాసన దోషము అన్ని జీవుల బాధలకు కారణంగా చెప్తారు. అసలు వాసన అంటే ఏమిటి? వాసనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? శరీరం యదవాప్నోతి యచ్ఛాప్నోమదీశ్వర గృహీత ఏతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్ అని భగవద్గీత చెప్తుంది. ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరంలో నువ్వు చేసిన కర్మల యొక్క వాసనలు, ఆ సంస్కారాలన్నీ గాలితో వచ్చేటువంటి సుగంధంలాగా ఇంకొక దేహంలోకి కూడా ప్రవేశిస్తాయి. అంటే పూర్వజన్మలో నువ్వు ఆచరించిన కర్మల యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవే వాసనలుగా చెప్పబడుతూ ఉన్నాయి. నీ అలవాటే నీకు అంటుకుంటుంది. కాబట్టి వాసన అంటే ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు అంటుకునేది అని సమాధానం చెప్పినా అది సరైన సమాధానమే అవుతుంది. ఎప్పుడైతే ఈ వాసనలు దుష్ట వాసనలు నిన్ను వెంటాడుతూ ఉంటాయో అప్పుడు నీ జీవితం అథపాతాళానికి చేరుతుంది. ఇవి ఉపాధి స్వభావము. ఉపాధితో వచ్చేటువంటి వాసనలు, స్వభావంతో వచ్చే వాసనలు. మనం ఏ ఉపాధిలో ఉంటామో అవే వాసనలు మనను వెంటాడుతూ ఉంటాయి. ఎలాగో ఇది ఉపాధితో వచ్చింది కాబట్టి ఇది ఇలానే ఉంటుందని భావించవద్దు. జంతువులన్నీ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయిట. మానవుడిది ఏమిటి గొప్ప? నేను ఏనుగును, చాలా బలం కలిగిన దాన్ని, నాకంటే గొప్పవాడా అని ప్రశ్నించిందిట. సింహం అన్నది శౌర్యానికి నన్ను గొప్పగా చెప్తారు, నాకంటే గొప్పవాడా మానవుడు అని అడిగిందిట. ఇలా జంతువులన్నీ అడిగితే బ్రహ్మదేవుడు ఒకటే సమాధానం చెప్పాడు. మీరు పుట్టినప్పుడు మీ బుద్ధి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. మానవుడు అలా కాదు, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, అందుకే వాడు మీకంటే గొప్పవాడన్న సమాధానం ఇచ్చాట. కాబట్టి మనలో ఉన్న దుష్ట సంస్కారాన్ని మనం పోగొట్టుకోగలిగినప్పుడు మనం మానవులవుతాం. ఇలానే ఉంటుంది, నాకు కోపం చాలా ఎక్కువ అండి కాబట్టి మీరే దానికి అనుగుణంగా ఉండాలి అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కామము, క్రోధము ఈ రెండు దుష్టవాసనలని నీకు తెలిసినప్పుడు వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెల్వనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రువులు ఆర్వురు ప్రభిల్లు చేసిన నీకు ప్రాణికోటిలో విరోధి లేడొకడు దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడి హిరణ్యకశ్యపుడితో. ఎన్ని జయిస్తే ఏం లాభం? ఎన్ని అంతరిక్షాలలోకి వెళితే ఏం లాభం? పరస్పరం గౌరవించుకునే సంస్కారం లేక, ఒకడిని ఒకడు ఆదరించాలన్న ఆలోచన లేక నువ్వు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు నీకు జంతువుకు తేడా ఏముంటుంది? అందుకే ఈ దుష్ట వాసనలను పోగొట్టుకోవాలి అంటే సత్సంగం కావాలి. అది నీ యొక్క వాసనలను మారుస్తుంది. కనుక అద్భుతమైనటువంటి సత్సాంగత్వంతో జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేయమని తెలియజేస్తాడు విద్యారణ్యుల వారు దుర్వాసన ప్రతీకార దశకంలో. దుష్ట సంస్కారం క్రియ చేస్తే దానికి ప్రతిక్రియ నువ్వు చేయగలిగినప్పుడే దాని మీద ప్రతీకారం తీర్చుకున్నవాడు అవుతావు. అది చెప్పినట్టల్లా నువ్వు ఆడితే అది నీ జీవితాన్ని అధోగతి పాలు చేస్తుంది. అలానే వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అంటూ 3 రకాలుగా వాసనలను విభజించారు. ఈ 3 వాసనలను వదిలినప్పుడు మాత్రమే నీకు ముక్తి దొరుకుతుంది అని లోకంతో, దేహంతో, నువ్వు సంపాదించుకున్నానన్న విజ్ఞానంతో నువ్వు డిటాచ్ అయ్యి, అంటే దాని నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వేంటో నీకు తెలుస్తుంది. లేదా ఈ 3 అభిమానము, 3 గర్వము నిన్ను దెబ్బతీస్తుంది. కనుక వాసన ద్విధా ప్రోక్త శుద్ధ మాలిన్య ఏవచ మాలిన్య బంధహేతు స్యాత్ అని యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు తెలియజేస్తారు. దుష్ట సంస్కారములు, దుష్టవాసనలు, సద్వాసనలు ఎవరు చెప్పినా ఒకటే మాట చెప్తారు. సత్ ఆలోచనతో, సత్సంగంతో, సత్కాలక్షేపంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నప్పుడే ఆ వాసనల ప్రభావం నీ మీద సోకకుండా నీ జీవిత పరమార్థమేమిటో నువ్వు గుర్తించగలిగిన వాడివి.